మొత్తంగా ఈ అమీర్పేట్ అగ్ని ప్రమాదం విషయానికి వస్తే ప్రాణ నష్టం జరగకపోవడం ఊపిరి పీల్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇది అత్యంత రద్దీగా ఉండే ఏరియా. హైదరాబాద్ నడిబొడ్డులో ఉండే అమీర్పేట్లో మైత్రివనం సెంటర్లో పిల్లర్ నెంబర్ 1043 ఎదురుగా ఉన్న కేఎస్ఆర్ కాంప్లెక్స్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఇక్కడ వస్త్ర దుకాణాలు కూడా ఉండడం వల్ల ఇప్పటికీ కూడా మంటలు దాదాపుగా ఏదైతే అదుపులోకి వచ్చినప్పటికీ కూడా ఇంకా పొగలు వస్తూ రావడాన్ని పోలీసు ఏదైతే అధికారులు గమనిస్తున్నారు. సో ఇంకొక అర్ధగంట వరకు కూడా ఈ మంటలను పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకురావడానికి మినిమం అర్ధగంట నుంచి గంట కూడా పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ కారణాలు మీద ఇప్పటికే పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తూ వస్తున్నారు. ఎందుకు ఈ అగ్ని ప్రమాదం సంభవించింది, ముఖ్యంగా కారణాలు ఏంటి అనే దాని మీద విశ్లేషణలు దర్యాప్తును ప్రారంభించిన సందర్భం. వాస్తవానికి మొదట హోర్డింగ్స్ ఏదైతే ఎలివేషన్ కోసం హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తారో షాప్లో ఎలివేషన్ కోసం షాప్ పేరు కావచ్చు ఇతర హోర్డింగ్స్ ఏర్పాటు చేసి కస్టమర్స్ను ఆకర్షించే క్రమంలో పెద్ద ఎత్తున బోర్డులు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలకు మొదట అంటుకున్న నిప్పులు ఆ తర్వాత కాంప్లెక్స్ అంతటా కూడా వ్యాప్తి చెందినట్టు చెప్తున్నారు. అందులో ముఖ్యంగా వస్త్ర దుకాణాలు ఉన్నాయి, ఇతర దుకాణాలు ఉన్నాయి, ట్రావెల్స్ ఆఫీసులు ఉన్నాయి, అదేవిధంగా కొన్ని కోచింగ్ సెంటర్స్ కూడా అంటే గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా ఒక 2 ఫ్లోర్లో పూర్తి స్థాయిలో కాలిపోయినాయి. ఒక 20 దుకాణాలను పూర్తిగా కాలిపోయినట్టు పోలీసు అధికారులు ఇప్పటికే ధృవీకరించారు. సో అదృష్టం కొద్దీ ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు. మధ్యాహ్నం 12:30 గంటల తర్వాత ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. నిమిషాల వ్యవధిలోనే కాంప్లెక్స్ అంతా కూడా ఈ అగ్ని ప్రమాదం అంతా కూడా అగ్ని కీలలు వ్యాప్తి చెందాయి. సో వాటిని దాదాపు ఒక 10 ఫైర్ ఇంజన్లు పెద్ద ఎత్తున వీటిని అదుపులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇంకొక అర్ధగంట నుంచి గంట వరకు కూడా పూర్తి స్థాయిలో అదుపులోకి రావడానికి సమయం పడుతుంది. ఇక ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించినట్టు చెప్తున్నారు. ఇక షాప్ లోపల ఏవైతే మెటీరియల్స్ ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా కాలిపోయి ఇక ఆస్తి నష్టం విషయానికి వస్తే పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించినట్టు చెప్తున్నారు. అయితే ఎంత మేర ఆస్తి నష్టం సంభవించింది అనే దానికి దుకాణాల యజమానులతో పోలీసు అధికారులు ఇప్పటికే మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ఒక సందర్భంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తి చెందినప్పుడు ఆ దుకాణాలలో ఉండే వాళ్ళ షాపు నిర్వాహకులు కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, అందరూ కూడా పరుగులు తీసిన పరిస్థితి. పక్కనే హర్ష మెస్ ఉంటుంది. కరెక్ట్గా లంచ్ టైంలో 12:30 గంటల సమయంలో ఇది సంభవించినప్పుడు హర్ష మెస్కు ప్రతిరోజు కూడా మధ్యాహ్నం భోజనం చేయడం కోసం వందల మంది వస్తూ ఉంటారు కస్టమర్స్. 12:30 గంటల సమయం అంటే అదే సమయంలో 12 గంటల నుంచే లంచ్ ప్రారంభం అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ సమీపంలో ఉన్న వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురైనట్టు తెలిసింది. ఇక అమీర్పేట అత్యంత రద్దీగా ఉండే ఏరియా. మరీ ముఖ్యంగా మెట్రోకి ఇది గుండెకాయ లాంటిది. అంటే మెయిన్ సెంటర్, ఒకవైపు హైటెక్ సిటీ వైపు కావచ్చు, ఒకవైపు నాంపల్లి వైపు కావచ్చు, ఇంకోవైపు సికింద్రాబాద్ వైపు కావచ్చు, ఇటు మియాపూర్ వైపు కావచ్చు. మొత్తంగా జంక్షన్ కావడంతో ప్రయాణికులు కూడా మెట్రో ప్రయాణికులు కూడా ఈ మంటలను చూసి పెద్ద ఎత్తున భయభ్రాంతులకు గురైనట్టు చెప్తున్నారు. ఇక మంటలు అయితే దాదాపుగా అదుపులోకి వచ్చాయి, కానీ లోపల ఇంకా అగ్నికీలలు ఉన్నాయి. ఎందుకంటే పొగ ఇంకా పెద్ద ఎత్తున పొగలు వస్తున్నాయి. అంటే పూర్తి స్థాయిలో మంటలను అదుపు చేసిన తర్వాతనే ఒక ప్రకటన కూడా అంటే పోలీసులు ఇప్పటికే దాదాపు అదుపులోకి వచ్చినట్టే చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు అంటే ఒక అనుమానం కూడా నెలకొంది. ఎందుకంటే ఇది వేసవికాలం కావడం, మధ్యాహ్న సమయం కావడం, ఎండ కూడా చాలా తీవ్రంగా ఉంది. సో ఇలాంటి సమయంలో ఏ సందర్భంలోనైనా మళ్ళీ తిరిగి మంటలు వ్యాప్తి చెందితే అసలుకే మోసం వస్తుంది. కాబట్టి చాలా క్షుణ్ణంగా పోలీసు అధికారులు కావచ్చు, అగ్నిమాపక సిబ్బంది కావచ్చు చాలా శ్రమించి ఈ మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఈ మంటలను చూసి భయభ్రాంతులకు గురైనట్టు చెప్తున్నారు. ఇక ఇప్పటి వరకు అయితే ఆస్తి నష్టం మాత్రం ఒక అంచనాకు రావాల్సి ఉంది. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉంది. ప్రాణ నష్టం అయితే జరగకపోవడం అదృష్టంగానే భావించాల్సి ఉంటుంది. ఇక ఇప్పటికే అనేక ఫైర్ ఇంజన్లు ఇప్పటికే ఇక్కడ చేరుకున్న సందర్భం. సో వాళ్ళంతా కూడా ఇక్కడ ఫైర్ సిబ్బంది అంతా కూడా చాలా శ్రమించి వీటన్నిటిని కూడా మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి కాసేపు పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఇంకా స్థానికులు కూడా కొంతమంది ఇక్కడ ఉదయం నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ కూడా అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడంతో ఇక్కడికి గుమిగూడిన పరిస్థితి. ఇక 4 వైపులా వెళ్ళే రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ రోడ్లన్నీ కూడా స్తంభింపోయాయి. ట్రాఫిక్ అయితే దాదాపుగా ట్రాఫిక్ స్తంభించిన పరిస్థితి. అటు దాదాపు నాంపల్లి వరకు ఏదైతే ఒకవైపు ఖైరతాబాద్ వరకు, ఇంకొక వైపు ఇటు కుకట్పల్లి వైపు వెళ్ళే రోడ్డు కావడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా జామ్ అయింది. వాటిని కూడా పూర్తి స్థాయిలో నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా అమీర్పేట అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఆస్తి నష్టం మాత్రం తీవ్రంగా సంభవించింది. రైట్ నరేష్, అది మరి కాసేపట్లో